యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. నిర్గమకాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయము. నిర్గమకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఇశ్రాయేలు యొక్క పిల్లలు ఎవరైతే వారి సొంత కుటుంబాలన్నీ తీసుకొని, లేక యాకోబు యొక్క పిల్లలందరూ 12 మంది వారి సంతానము, వారి భార్యలందరినీ తీసుకొని ఐగుప్తులోనికి వచ్చినట్టు మనం చూడొచ్చు. యోసేపు ఆహ్వానించినప్పుడు వాళ్ళు వస్తా వచ్చారు. ఇది ఆదికాండంలో ఉంటున్న కథ. ఆదికాండంలో ఉంటున్న ఈ చరిత్రని కొనసాగింపుగా నిర్గమకాండంలో రాస్తా ఉంటున్నాడు. నిర్గమకాండం అంటే వాళ్ళు ఐగుప్తు దేశంను వదిలిపెట్టి బయటకు వచ్చే ఆ నిర్గమము, ఆ కమింగ్ అవుట్, ఆ బయటకు రావడము. అయితే కేవలం బయటకు రావడం మాత్రమే కాదు, కానీ ఈ యొక్క పుస్తకంలో చాలా కీలకమైన విషయాలు కూడా రాస్తా వచ్చారు. ఒకటి, వాళ్ళు ఐగుప్తులు వాళ్ళ పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళని ఎట్లా బయటకు తీసుకొని వచ్చాడు, బయటకు తీసుకొని వచ్చిన తర్వాత దేవుడు వాళ్ళని ఎట్లా మార్పు తీసుకొని వచ్చాడు. ఈ 3 చాలా కీలకమైన విషయాలు. మన పతనం అయిపోయిన పరిస్థితి, ప్రభు మనల్ని ఎలా రక్షిస్తా వచ్చాడు, రక్షించిన తర్వాత మనల్ని ప్రతి దినం ఎలా బాగు చేస్తా ఉంటున్నాడు. ఆయన రక్షించి వదిలేసే దేవుడు కాదు, లేక ఆయన ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు తీసుకొని వచ్చి ఇంకా మీ ఇష్టం ఇక్కడ నుంచి మీరు చూసుకుని వదిలేసే దేవుడు కాదు. ఆయన పట్టింపు కలిగిన దేవుడు, ఆయన జోక్యం చేసుకునే దేవుడు అనే విషయం నిర్గమకాండంలో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఈ 12 గోత్రాల వారు అందరూ బయటకు వచ్చిన తర్వాత 5వ వచనంలో వాళ్ళు ఇంచుమించు 70 మంది ఉంటా ఉంటున్నారు. అయితే గ్రీకు తర్జుమాలో 75 అని రాస్తా వచ్చారు. అంటే ఇది ఖచ్చితంగా 70-75 అనే దానికంటే ఉన్నోళ్ళందరూ బయటకు వచ్చారు అనే అర్థం తీసుకోవడం మేలు. మెటికి 70 మందిగా ఆరంభించి ఇంచుమించు 400 సంవత్సరాలు అయిపోయేటప్పటికి వీళ్ళు 6 లక్షల కాల్బలమే అవుతా వచ్చారు. అంటే ఇంచుమించు వీళ్ళు దాదాపు ఒక 20 లక్షల మంది అయిపోతా వచ్చారు. 70 మందితో మొదలు పెట్టారు, 20 లక్షల మంది అయిపోతా వచ్చారు. ఇది ప్రభు ఎప్పుడో చెబుతా వచ్చాడు. అబ్రహాం, ఇస్సాక్, యాకోబులు వీళ్ళందరికీ చెబుతా వచ్చాడు. ఇదిగో మీరు పరదేశులై ఉంటారు, మీరు ఒత్తిడి కింద పాలవుతారు, ఆ తర్వాత మీరు అక్కడ ఎదుగుతారు, మీరు అక్కడ విస్తరిస్తారు. ఈ ఒత్తిడిలోనే విస్తరణ అనేది చూడొచ్చు. బైబిల్ అంతట్లో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన నియమంగా చూడొచ్చు. యోసేపు వర్ధిల్లుతా వచ్చాడు, శ్రమ నుంచే ఆరంభమై. కనుక ఇక్కడ కూడా వీళ్ళు ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ విపరీతంగా వర్ధిల్లగలుగుతా వచ్చారు. ఐగుప్తు దేశంలో అనుకూలమైన వాతావరణం ఉంటా వచ్చింది, అనుకూలమైన పరిస్థితులు ఉంటా వచ్చాయి. కనుక వీళ్ళు విపరీతంగా వర్ధిల్లుతా వచ్చారు. వీళ్ళు ఎంతగా వర్ధిల్లుతా వచ్చారు అనంటే, అక్కడ వచ్చిన కొత్త రాజు, ఐగుప్తు దేశంలో కొత్త రాజు రావడము అనంటే, ఐగుప్తుల యొక్క వంశావళి ఏలుతా వచ్చిన తర్వాత కొద్ది కాలానికి హైకాస్ అనే ప్రజలు వాళ్ళు ఏలడం మొదలు పెడతా వచ్చారు. ఈ హికాస్ అనే ప్రజలు వాళ్ళు ఏలికి అయిపోయిన తర్వాత మళ్ళా ఐగుప్తీయులు ఏరి మళ్ళా ఫరోలుగా పిలువబడతా వచ్చారు. కనుక చాలా మంది అభిప్రాయం ఏంటంటే, ఈ రెండో కాలంలో ఫరోలు ఎప్పుడైతే వెళ్తా వచ్చారో వాళ్ళకి యోసేపు తెలియదు కాబట్టి ఆ కాలంలో జరిగిన సందర్భం అని చెబుతా ఉంటున్నారు. వాళ్ళు ఇశ్రాయేలుని చూసి వీళ్ళు మనకంటే బలిష్ఠులు అయిపోయారు, మనకంటే సంఖ్యలో ఎక్కువైపోతా వచ్చారు, వీళ్ళని ఎట్లన్నా అనచాలి, లేకపోతే వీళ్ళు శత్రువులు వచ్చారంటే వీళ్ళు మనల్ని దాటి వెళ్ళిపోతారు, మనల్ని వదిలేసి వెళ్ళిపోతారు, వీళ్ళ అమూల్యమైన సేవల్ని మనం పోగొట్టుకుంటాము అని అనుకుంటా వచ్చారు. వీటికి 7వ వచనంలో ఇక్కడ ఇశ్రాయేల్ గురించి రాయబడతా ఉంటున్న మాట, వాళ్ళు ఫలించి అభివృద్ధి చెంది విస్తరిస్తా వచ్చారు. ఇది ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాల్లో దేవుడు మానవాళికి ఇస్తా వచ్చిన ఆశీర్వాదంగా చూడొచ్చు. కనుక ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలు ఆదికాండంలో ఉంటున్న ఆశీర్వాదాన్ని ఇక్కడ అనుభవించి ఇక్కడ విపరీతంగా వ్యాపిస్తా ఉంటున్నారు. మెటికి ఈ ఫరో వారి మీద యజమానులను పెట్టి ఈ యజమానుల ద్వారా వాళ్ళతో గుడ్డు చేకరీ చేయించుకుంటూ చాలా వారిని విపరీతమైన వేదనకి పాలు చేస్తా వచ్చాడు. అంతేకాకుండా వాళ్ళ ద్వారా పెద్ద పట్టణాలు కట్టించుకుంటా వచ్చారు, ధనాగారాలు, పీతోము, రామ్సెస్. ఇక్కడ రామ్సెస్ అనబడిన ఈ యొక్క ఫరో కాలము కాదు ఇది, తర్వాత ఎప్పుడో తనకి రామ్సెస్ అని పేరు పెట్టి ఉండొచ్చేమో ఆ పట్టణానికి. మెటికి ఈ పట్టణాలు కట్టడానికి 20 సంవత్సరాలు బట్టి ఉంటుంది. అంతేకాకుండా పొలంలో ఉంటున్న ప్రతి రకపు పనిని వాళ్ళ ద్వారా చేస్తూ వచ్చారు. చాలా భయంకరమైన గొడ్డు చాకరీకి వాళ్ళని బానిసత్వానికి వాళ్ళని పాలు చేస్తూ వచ్చారు. అయితే ఇంత పాలు చేసినప్పటికీ వాళ్ళు మాత్రం విపరీతంగా ఇశ్రాయేలు పెరుగుతానే వచ్చారు, ఇశ్రాయేలు విపరీతంగా విస్తరిస్తానే వచ్చారు. ఇంకా ఫరోకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీళ్ళని ఎంత బలవంత పెట్టినా, వీళ్ళని ఎంత ఒత్తేసినా వీళ్ళు ఫలిస్తున్నారని చెప్పి ఇంకా ఈ మంత్రసానులను పిలిచి, నువ్వు కొడుకు పుడితే అక్కడే చంపేయండి హెబ్రీలకి, కూతురు పుడితే బతకనివ్వండి అని చెబుతా వచ్చారు. ఇద్దరిని పిలిచారు, సిఫ్రా, పువ్వా అని. వీళ్ళిద్దరిని పిలిచి ఈ మాట చెప్తా వచ్చారు. వీళ్ళిద్దరు మంత్రసానులు అని అంటే వీళ్ళే వెళ్ళి మంత్రసాని పని చేసే వాళ్ళని కాదు, కానీ ఎందుకంటే వేనకలు ఉంటున్న ఇశ్రాయేలీలకి చాలా మంది మంత్రసానులు అవసరం. అయితే వీళ్ళిద్దరు వాళ్ళ మీద ఉంటున్న
యజమానుల్లాగా. కనుక వారికి ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో అప్పుడు ఈ క్రూరమైన ఆజ్ఞ, ఈ అమాయకమైన పిల్లల్ని చంపే ఈ ఆజ్ఞకి వీళ్ళు లోబడక ఇశ్రాయేలు దేవుడికి అధికంగా భయపడతా వచ్చారు. ఫరోకి భయపడడం కంటే దేవునికి భయపడతా వచ్చారు. ఇక్కడ 2 సార్లు ఈ సందర్భంలో మనం ఇది చూడొచ్చు. మొదటి అధ్యాయంలో ఈ స్త్రీలు ఫరోకి భయపడక దేవునికి ఎక్కువ భయపడ్డారు. 2వ అధ్యాయంలో మోషే యొక్క తల్లిదండ్రులు కూడా ఫరోకి భయపడక దేవునికి ఎక్కువ భయపడతా వచ్చారు. కనుక వాళ్ళు చంపకపోయేటప్పటికి ఫరోకి విషయం తెలిసి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే వాళ్ళు చురుకైన స్త్రీలు అని దాటేస్తా వచ్చారు. మట్టికి దేవుడు తనకి ఎక్కువ భయపడుతున్నారు, ఫరో కంటే ఎక్కువ భయపడుతున్నారని దేవుడు వాళ్ళని ఆశ్రయించి వాళ్ళని గృహిణీలుగా చేస్తా వచ్చాడు. ఆ తర్వాత ఇంకా ఫరో ఇక తట్టుకోలేక నేరుగా చెప్పేస్తా వచ్చాడు, ఒకవేళ మీకు పిల్లలు గనక పుడితే, కొడుకులు గనక ఉంటే నేరుగా వాళ్ళని ఐగుప్తు దేశపు నదిలో వేసి చంపేయండి అని చెబుతా వచ్చారు. ఇలాంటి ఆజ్ఞ జారీ అయినప్పుడు ఒక లేవీయుడు ఇంకొక లేవి స్త్రీని వివాహం చేసుకుంటా వచ్చాడు. 2వ అధ్యాయంలో వారికి అప్పటికే ఒక కుమార్తె పుడతా వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే మరి ఒక పిల్లోడు పుడతా వచ్చాడో అప్పుడు ఆ పిల్లోడిని వాస్తవంగా రాజాజ్ఞ ప్రకారం చంపాలి. కానీ ఆ పిల్లోడు విశేషమైన సుందరుడు అనే విషయాన్ని చూచి, దివ్య సుందరుడు అనే విషయాన్ని చూచి ఆ పిల్లోడిని భద్రపరుస్తా వచ్చారు తల్లి. మెటికి 3 నెలలు అయిపోయిన తర్వాత ఇక భద్రపరచలేక ఆ పిల్లవాడిలో దేవుని ఉద్దేశమును చూస్తా, ఆ పిల్లవాడిలో దేవుని యొక్క సంకల్పాన్ని చూస్తున్న ఈ తల్లి విశ్వాసమును పట్టి అని హెబ్రీ 11 చెప్తా ఉంటుంది. అంటే వీళ్ళ ప్రార్థనలకి అది జవాబుగా ఆ తల్లి చూడగలుగుతా వచ్చింది, ఒక రక్షకుడిని చూడగలుగుతా వచ్చింది. కనుక జమ్ము పెట్టెలో పెట్టి కీలు పోసి ఆ జమ్ము పెట్టె నైల్ నది పక్కన ఉంటున్న జమ్ములో వదిలివేస్తా వచ్చింది. ఈ యొక్క జమ్ము పెట్టెకి రాయబడిన పదము నోవాహు ఓడకు కూడా వాడతా వచ్చారు హెబ్రీ బైబిల్లో. మెట్టుకి ఈ 2 కూడా ప్రజల్ని సంరక్షించడానికి ఉంటున్న ఆ యొక్క పెట్టెలుగా మనం చూడొచ్చు. మెట్టుకి ఎప్పుడైతే ఫరో యొక్క కుమార్తె ఆ ప్రాంతానికి వస్తా వచ్చిందో తాను నైల్ నదిలో స్నానం చేయడానికి వచ్చింది. స్నానాలు వాళ్ళు తరచుగా చేసేవాళ్ళు, కానీ నైల్ నదిలో స్నానం చేయడం అనేది అదొక మతపరమైన ఆచారంగా చేసేవాళ్ళు. కనుక నైల్ నదిలో ఎప్పుడైతే స్నానం చేయడానికి వచ్చినప్పుడు ఈ యొక్క జమ్ము పెట్టెను చూసి తెరిపించి చూసేటప్పటికి ఈ మోషే లేకపోతే ఈ చిన్న పిల్లవాడు హెబ్రీ పిల్లవాడిగా గుర్తుపడతా వచ్చింది. హెబ్రీ పిల్లవాడిగా ఎలా గుర్తుపట్టింది అని అంటే తనకి చేసిన సున్నతిని బట్టి, 8వ దినాన్ని సున్నతి చేస్తారు కనుక మోషేకి జరిగిన సున్నతిని బట్టి గుర్తుపట్టేస్తా వచ్చింది. ఐగుప్తీయులు కూడా సున్నతి చేయించుకుంటారు కానీ పెద్ద అయిన తర్వాత చేయించుకుంటారు. మెట్టుకి తన మీద జాలి చూపించి తనని భద్రపరుచుకుంటా వచ్చింది. ఇక్కడ ఫరో స్త్రీల ద్వారా కీడు తీసుకొని రావాలనుకుంటే ఆ స్త్రీల ద్వారానే దేవుడు క్షేమాన్ని తీసుకొని వస్తా ఉంటున్నారు. మొదటి అధ్యాయంలో మంత్రసానుడు, 2వ అధ్యాయంలో ఫరో యొక్క కుమార్తె ద్వారా, ఆ తర్వాత మోషే ఐగుప్తు విద్యలో విపరీతంగా పెరుగుతూ సుఖములో తేలియాడుతుంటున్న మోషే తను పెద్దవాడైన తన ప్రజలను చూడడానికి వచ్చాడు. అంటే ఏమి చేసినా కూడా మోషేకి తన తల్లి నేర్పించిన మాటలు, నీ ప్రజలు ఇశ్రాయేలీలు కనుక తన ప్రజల కొరకై తను వస్తా వచ్చాడు. మెటికి అక్కడ ఐగుప్తుడు అన్యాయంగా కొట్టడం చూసి ఐగుప్తుడిని చంపేస్తా వచ్చాడు. అన్యాయానికి బదులు మోషే మరలా అన్యాయాన్ని చేస్తా ఉంటున్నాడు. దాని యొక్క పర్యావసానం 40 సంవత్సరాలు అనుభవించాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంకో రోజు ఒక ఇశ్రాయేలుడు హెబ్రీడు పొట్లాడుతూ ఉంటున్నప్పుడు ఈయన మధ్యవర్తిగా ఎప్పుడైతే వెళ్ళాడో, నిన్ను మా మీద న్యాయాధిపతిగా ఎవరు చేశారు, నన్ను కూడా చంపుతావా అని అనేటప్పటికి నేను చేసిన విషయం అందరికి తెలిసిపోయిందని మోషే ఆ స్థలాన్ని వదిలిపెట్టి పారిపోయి వెళ్ళిపోతా వచ్చాడు. ఆయన పారిపోయి వెళ్ళిపోయి ఎప్పుడైతే మిద్యాను ప్రాంతానికి వచ్చాడు, అక్కడ బావి దగ్గర మిద్యాను యాజకుడైన యిత్రో యొక్క 7 కుమార్తెల్ని చూస్తా వచ్చాడు. వాళ్ళని చూసి వాళ్ళకి నీళ్ళ దగ్గర అన్యాయం జరుగుతుంది, మళ్ళీ జోక్యం చేసుకొని అన్యాయం చూసిన ప్రతిసారి జోక్యం చేసుకొని వాళ్ళకి న్యాయం తీరుస్తా వచ్చాడు. వాళ్ళు త్వరగా ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి ఇప్పుడు యిత్రో అడుగుతుంటే ఇంత త్వరగా ఎట్లా వచ్చారంటే, ఒక ఐగుప్తుడు మాకు నీళ్లు తోడిచ్చాడు. వెంటనే ఐగుప్తుని పిలిపించి తన ఇంట్లో పెట్టుకొని సిఫోరా అనే తన కుమార్తెనిచ్చి వివాహము చేస్తా వచ్చాడు. ఇలా మోషేకి ఒక కుమారుడు గెర్షోము అని పుడతా వచ్చాడు. అంటే నేను ఈ దేశంలో పరవాసిగా ఉంటా వచ్చాను. వాస్తవంగా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో పరివాసులుగా ఉన్నారు. ఇప్పుడు మోషే మిద్యాను దేశంలో పరవాసిగా ఉన్నాడు. అయితే చివరి 23, 24 వచనాల్లో ఇశ్రాయేలు ప్రజల గొడ్డి చాకరీ ఎక్కువైపోయి 4 విషయాల్లో వాళ్ళు దేవునికి మొరపెడతా వచ్చారు. ఒకటి ఏడ్చారు, ఆ తర్వాత ఎలుగెత్తారు, విపరీతంగా బాధపడ్డారు, ఆ తర్వాత వాళ్ళు కుమిలిపోతా ఉంటున్నారు. కనుక ఇలా వాళ్ళు ప్రభు దగ్గర ఎప్పుడైతే మొరపెడతా వచ్చాడు, దేవుడు వాళ్ళని 4 రకాలు గుర్తు చేసుకున్నాడు. దేవుడు విన్నాడు, ఆ తర్వాత దేవుడు చూశాడు, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు అర్థం చేసుకున్నాడు. అట్లా దేవుడు తిరిగి జోక్యం చేసుకొని ఈ మోషేకి పాఠం నేర్పించి మోషే ద్వారా అద్భుతమైన విడుదలలోనికి తీసుకొని వచ్చాడు. కనుక నిర్గమకాండం అనేది అద్భుతమైన విడుదల గురించిన పుస్తకముగా మనం చూడొచ్చు.
ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, మా జీవితాల్లో ఎలాంటి శత్రువులున్నా విశ్వాసంతో నీకొక్కడికే భయపడుతూ సాగిపోయే కృపను మాకు అనుగ్రహిస్తాం. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.